హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మనీ సేవింగ్ ఐడియా. చాలా రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నాను అనమాట. బెస్ట్ మనీ సేవింగ్ ఐడియా అని అనుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. వీక్లీ వన్స్ అనమాట. ఏదో ఒక వారంలో ఒక్కరోజు సేవ్ చేసినా కానీ ఎంతో కొంత మన సంవత్సరం వచ్చేసరికి సేవ్ చేసుకోవచ్చు. ఇలా 52 వారాలు వేసుకున్నానండి నేను వచ్చి శుక్రవారం తీసుకుంటున్నాను. శుక్రవారం రోజు వచ్చేసి ఒక 100 రూపాయలు. అలాగే రెండో వారం అంటే నెక్స్ట్ వీక్లో మళ్ళీ శుక్రవారం 120 రూపాయలు. మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఒక్కరోజు అనమాట, ఫ్రైడే తీసుకుంటున్నాను నేను. అలా మూడో వీక్లో వచ్చి 140, నాలుగో వీక్లో 160, ఐదో వారంలో 180, ఆరో వారంలో 200, ఏడో వారంలో 220. అలా మనం 20 రూపాయలు పెంచుకుంటూ వెళ్తే 17 వారం, 18, 19 ఇలా 52 వారాలు రాసుకుంటాం కదండి. ఇలా అమౌంట్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ 100 రూపాయలు ఎక్కువ అనుకుంటే 50 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. 50 రూపాయలు, 70 రూపాయలు, 90 రూపాయలు అలా సేవ్ చేసుకున్నా కానీ ఎంతో కొంత మనం సేవ్ చేసుకోగలుగుతాం 1 ఇయర్కి. నేను ఇలా వేసుకుంటూ వెళ్తే టోటల్గా 52 వీక్స్కి 52 వీక్స్ అంటే 1 ఇయర్ కదండి. 1 ఇయర్కి 31,740 రూపాయలు అయింది అమౌంట్. చూసారు, ఇది ఒక మంచి అమౌంట్ అని నేను అనుకుంటాను. ఏదో ఒక అవసరానికి యూజ్ అవుతుంది. ఏదో ఒకటి పిల్లల ఫీజులకో, గోల్డ్ కొనుక్కోవటానికో, సపోజ్ దేనికైనా యూజ్ అవ్వచ్చు కదండి. ఎల్ఐసీలు కట్టుకుంటారు కొంతమంది, పోస్ట్ ఆఫీసులో కట్టుకుంటారు. ఇలా సంవత్సరానికి ఏదో ఒకటి సేవింగ్స్ చేసుకుంటూనే ఉంటారు ప్రతి ఒక్కరు కదా. ఆ విధంగా మనం ఇలా కనుక సేవ్ చేసుకుంటే ఫర్ సపోజ్ సండే అని పెట్టుకోండి. వీక్లీ సండే ఎంతో కొంత ఏదో ఒక రూపంలో మనకి మిగులుతూ ఉంటాయి కదా అమౌంట్. ఆ అమౌంట్ అలా వేసుకోండి. కాకపోతే కదిలేకుండా ఉంచితేనే మనకి ఇయర్కి వచ్చేసరికి అంత అమౌంట్ అనేది అవుతుంది. మధ్యలో మనం తీసుకుంటా వేస్తూ ఉంటే అమౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకొకసారి వేసామంటే ఆ అమౌంట్ అట్లానే ఉంచుకోవాలి. చూసారా, నేను ఇక్కడ క్లియర్గా రాస్తున్నాను. చిల్డ్రన్స్ ఫీజుకి కానీ, లేదా గోల్డ్ కాయిన్ కొనుక్కోవటానికి, లేదా గోల్డ్ ఏమైనా చేయించుకోవాలనుకున్నా ఏదో ఒక రూపంలో మనకి యూజ్ అవుతుంది మంచిగా. కొంతమంది ఇయర్లీ చీటీలు వేసుకుంటారు. చీటీలు అంటే ఇయర్లీ వేసుకోరులేండి, మంత్లీ అలా వేసుకుంటారు కదా. అలాగే ఎల్ఐసీలని పిల్లలకి, ఆడపిల్లలు అయితే చదువులకో లేదా మ్యారేజ్కో ఏదో ఒక రకంగా సేవ్ చేయాలనుకుంటారు కదా. లాంగ్ పీరియడ్లో అంటే ఎల్ఐసీలో, పోస్ట్ ఆఫీస్లో అలా వేసుకోవటానికి మనకు ఒకేసారి అమౌంట్ ఉండకపోవచ్చు. ఈ విధంగా కొంచెం సేవ్ చేసుకుంటూ 1 ఇయర్కి వచ్చేసరికి ఇలా సేవ్ చేసుకున్నారంటే మనం ఒకేసారి పోస్ట్ ఆఫీస్లోనే అలా వేసుకోవచ్చు. పిల్లలకి ఏదో ఒక రూపంలో చదువులకో దేనికో దానికి ఉపయోగపడుతుంది. చూసారా, ఫర్ సపోజ్ 100 రూపాయలు ఉన్నాయనుకో ఇలా టిక్ చేసుకోండి. ఇలా టిక్ చేసుకుంటానే మనం ఎంత వేసుకుంటాం అనేది ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ 500 ఉన్నాయనుకోండి, ఇలా 500 దగ్గర టిక్ చేసుకోండి. 300 దగ్గర ఉంటే 300, 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు, 120 ఉంటే 120, ఇలా మీ దగ్గర ఉంటే ఎంత ఉంటే అంత ఇలా టిక్ చేసుకుంటూ ఉంటే ఒక మంచి అమౌంట్ అనేది ఇయర్ వచ్చేసరికి మనకి వస్తాయి అన్నమాట. నేను మనీ సేవింగ్ ఐడియాస్ నా వీడియోలు చాలా చేశానండి. ఒకవేళ ఇది కాకుండా మిగతావి కూడా ఏమైనా నచ్చితే కనుక అవి కూడా వాచ్ చేయండి. ప్లేలిస్ట్లో ఉంటాయి. నా ఛానల్ నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్తే మనీ సేవింగ్ ఐడియాస్, కుకింగ్ ఛానల్స్, కుకింగ్ ఇలా డిఫరెంట్ వీడియోస్ ఉంటాయండి. డెఫినెట్గా వాచ్ చేయండి. చూసారా, లాస్ట్లో నాకు గుర్తొచ్చి ఎల్ఐసీలు, పోస్ట్ ఆఫీస్ ఇలా ఏదో ఒక రకంగా సేవ్ చేసుకుంటూనే ఉంటారు కదా. మన ఆడవాళ్ళు కూడా ఎంతో కొంత సేవ్ చేస్తే మన హస్బెండ్స్కి ఈ విధంగా హెల్ప్ చేసామంటే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి లేదా మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి ఎవరికైనా షేర్ చేయండి. ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను ఈ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.